నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. మరి అటు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ ప్లాన్ బి అంటూ ఆయన ఎప్పుడైతే మావిగన్ పేరును ప్రతిపాదించారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఆయన బాగా విపరీతంగా ట్రోల్స్కి గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి చెప్పిన వెంటనే వైసీపీ నేతలందరూ కూడా మావిగన్ ఒక మంచి ప్రతిపాదన అని, అది రాజధానికి ఆమోదయోగ్యంగా ఉంటుందని, ఆచరణాత్మకంగా ఉంటుందని మేధావులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. అంటే అమరావతికి అన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు, అందులో 10% మాత్రమే ఈ మావిగన్కి సరిపోతుందంటూ కూడా వాళ్ళు సమర్థించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే కనిపించింది. అదేంటి అంటే, చంద్రబాబు అమరావతి ప్లాన్ మంచిదా, లేదు అంటే జగన్ మావిగన్ ప్లాన్ మంచిదా అని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఒక ఛానల్ వాళ్ళు ఒక అకౌంట్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోల్ని అయితే పెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు అమరావతి ప్లాన్ మంచిదా, జగన్ మావిగన్ ప్లాన్ మంచిదా? 89% ఆఫ్ ద పీపుల్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 11% ఆఫ్ ద పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తర్వాత ఎప్పుడైతే ఘోర పరాజయాన్ని పొందారో, ఎప్పుడైతే 11 సీట్లకు పరిమితమయ్యారో, ఆ 11 అనే నెంబర్ ఆయన చుట్టూ తిరుగుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈవెన్ అసెంబ్లీకి వెళ్ళినా సరే 11 గంటలకు వెళ్ళి 11 నిమిషాలే ఉండి ఆయన వచ్చేస్తారు, వాళ్ళకి కేటాయించినవి 11. ఇలా మొత్తం వైసీపీ పార్టీ చుట్టూ కూడా 11 అనే నెంబర్ తిరుగుతూ ఉంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చొచ్చిన నెంబరో, అసలు అచ్చు రాని నెంబరో అని చెప్పి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా లోక్సభలో కూడా వీళ్ళకి 11వ రూమ్ నెంబరే ఇస్తే అది వద్దని మరి 12వ రూమ్ నెంబర్కి వెళ్ళారని కూడా కొన్ని కథనాలు అయితే వినిపించాయి. సో ఈవెన్ అసెంబ్లీలో, అంటే ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి ఈ తీర్మానాన్ని ఎప్పుడైతే పెట్టారో అది కూడా 11 గంటలకే సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని. అయితే మరి మొత్తానికి ఇక్కడ కూడా 11% ఈ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్లాన్ మంచిదా అనే దానికి 11% రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఇంకొక ఛానల్ వాళ్ళు ఇక్కడ కూడా 11%ఏనా అన్నట్టుగా ఒక మీమ్ టైప్ వేశారు. సో అయితే ఈ అమరావతి మావిగన్ ప్లాన్ మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, 11 జగన్ను వదలని ఒక ఎమోషన్ అని చెప్పి ఒకరు చంద్రబాబు నాయుడు గారు, 11కి జగన్కి తీరని అనుబంధ రుణం ఉంది, ఏదో జన్మల అనుబంధం ఉండే ఉంటుంది, రాజధాని అవసరం లేదని మళ్ళీ దానికి గన్లు బాంబులు అంటూ పేర్లు పెట్టి రాష్ట్రాన్ని సిరియా పాకిస్తాన్గా మార్చే మైండ్ సెట్ ఉన్నోడితో పోలికేంటి సార్? రాజధాని కాన్స్టిట్యూషన్లో లేదంటారు, 3 రాజధానులు కావాలంటారు, ఆయనకి పిచ్చి మనసుకి పిచ్చి అన్నట్టుగా పెట్టారు. 11 రెడ్డి సీఎం అయితే కనుక విక్కగాన్ అంటే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు. అదొక కామెంట్. అమరావతి, దట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ హంటింగ్. అమరావతి, జై మావిగన్, కామెడీగా పెట్టారు జై మావిగన్ అని. అమరావతి, చంద్రబాబు నాయుడు గారు పాపం రా ఇక్కడ కూడానా, జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు. మావిగన్ అంటున్నాడు ఆయన, ఒకవేళ ఆయన సీఎం అయితే మా జగన్గా మార్చాలి అంటాడేమో. ప్రస్తుతం ఏదైతే రాజధాని అంశంలో ప్లాన్ బి మావిగన్ అంటున్నారో, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్ అని చెప్పి మావిగన్ అంటున్నారో, రేపు పొద్దున అంటే ఇప్పుడు మావిగన్ అనే వ్యక్తి రేపు ఒక్కవేళ పొరపాటున సీఎం అయితే కనుక ఎక్కడ మా జగన్ అని మారుస్తాడు అని చెప్పి ఒక కామెంట్. సిబిఎన్ మరి మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే 11 అనే నెంబర్ వీడట్లేదు, వీడని నీడగా మారింది అని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు. ఆయన ఎప్పుడైతే మావిగన్ని ప్రతిపాదించారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఓ పోస్ట్లో ఆయనకి 11% ఈ రావడమే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్టుగానే ప్రజలు కూడా స్పందిస్తున్నారు. అంటే ప్రస్తుతం మావిగన్ అంటున్నారు, ఒకవేళ పొరపాటున అధికారంలో వస్తే మా జగన్ అనాల్సి వస్తుందేమో అని. మరి మొత్తానికి అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ప్రతిదీ చూసుకున్నట్లయితే ఏదైనా సరే 11 అనే నెంబర్ చుట్టే వైసీపీ తిరగడం, లేదు అంటే వైసీపీ చుట్టూ 11 తిరగడం చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ చాలామంది పొలిటికల్ అనలిస్టులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి చెప్తున్నారు. అందుకు తగ్గట్టే వాళ్ళకు ఎప్పుడు అసెంబ్లీకి, అంటే ఇప్పటి వరకు మొన్న కూడా బడ్జెట్ సమావేశాలు అప్పుడు కూడా గవర్నర్ ప్రసంగానికి వచ్చి 11 గంటలకి వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అంతకు ముందు కూడా ఆ విధంగానే. సో వాళ్ళకి కేటాయిస్తున్నటువంటి అన్నీ కూడా 11 చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇంకపోతే వాళ్ళు ఏదైతే డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ బుక్ ఒక ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారో అది కూడా నెంబర్స్ అన్నీ కూడా
టోటల్ చేస్తే 11 అని రావడం, ఇలా చాలా 11 అనే అంశం చుట్టూనే వైసీపీ తిరుగుతుంది, లేదంటే వైసీపీ చుట్టూనే 11 తిరుగుతుంది అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పోస్టు కూడా 11% రావడం అనేది ఆసక్తికరంగా మారింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.